లార్డ్. ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం మీకా 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని దేవుడు మీకా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. ఆ సందర్భానికి ఇశ్రాయేలీలు పాపానికి తగ్గ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. వారి పట్టణపు చుట్టూ శత్రువులు వచ్చి వారి దేశాన్ని పాడు చేసి ఉన్నారు. వారి పట్టణపు చుట్టూ ఉన్న గోడలను కూల్చివేశారు. ఆ సందర్భంలో దేవుడు వారితో అంటూ ఉన్నాడు, నీ గోడలను నేను మరలా కట్టిస్తాను, నీ సరిహద్దులన్నీ నేను విశాలపరుస్తానని. అంటే వారి శత్రువుల నుండి విడిపించి వారి పట్టణం చుట్టూ ఉన్న గోడలను మరలా కట్టి వారి సరిహద్దులను విశాలపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. నీ జీవితంలో కూడా కూలిపోయిన వాటిని దేవుడు మరలా సమకూరుస్తానని చెప్తా ఉన్నారు. అంటే పాడైపోయిన నీ జీవితాన్ని మరలా కట్టిస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన సంతోషాన్ని కూడా దేవుడు మరలా దయచేస్తానంటున్నారు. బైబిల్లో చూసినట్లయితే వ్యభిచారం ద్వారా పాడైపోయిన రాహాబు జీవితాన్ని దేవుడు మార్చివేసి ఉన్నారు. అంటే పాపం ద్వారా జీవితం అనేది పాడైపోతుంది. పాపము ద్వారా జీవితంలో ఉన్న రక్షణ అనే గోడలు కూలిపోతాయి. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి పాపపు స్థితి ఒప్పుకొని దాన్ని విడిచిపెడతామో దేవుడే నీకు ప్రాకారంగా ఉండి నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా వాడుకుంటారు. అప్పుడు నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తారు. మన జీవితంలో కొన్ని పరిమితులు పెట్టుకుంటాం. ఇంతవరకు ఇది చాలులే అని అనుకుంటాం, ఇంతే నా జీవితం అని అనుకుంటాం. అయితే బైబిల్లో ఒక వ్యక్తి మాత్రం అలా అనుకోలేదు. అతని పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అనే పేరుకు వేదన అని అర్థం. అయితే ఎబ్బేజు మాత్రం నా జీవితం ఇలా ఉండిపోకూడదు, ఇటువంటి వేదనకరమైన పరిస్థితులు ఉండిపోకూడదు, కానీ నా జీవితం మారాలి అని దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన మొదటి దినవృత్తాంతము 4వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశారు. అంటే నా పరిస్థితులు వేదనతో ఉండిపోకుండా నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేశారు. నీ చేయి నాకు తోడుగా ఉండి నడిపించు ప్రభా, అంటే నీ సహాయాన్ని నాకు అందించి నా సరిహద్దులను విశాలపరచు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి జవాబునిచ్చి అతన్ని ఆశీర్వదించి అందరికంటే ఘనుడుగా ఉంచారు. ఈ దినాన మనము కూడా ఎబ్బేసు వలె ప్రార్థించాలి. అంటే నా సరిహద్దులను విశాలపరచు ప్రభా అని ప్రార్థించినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అభివృద్ధినిచ్చి ఘనపరుస్తారు. అంటే కుటుంబంలో అభివృద్ధి, సేవల అభివృద్ధి, ఆత్మీయంగా ఆర్థికంగా అభివృద్ధిని దేవుడు నిశ్చయంగా దయచేస్తారు. దేవుడు పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడమే కాకుండా సరిహద్దులను దేవుడు విశాలపరిచి నిన్ను ఘనపరిచే దేవుడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాగణుడు, సర్వశక్తిమంతుడానికి వేలాది వందనములు, స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా తండ్రి. పడిపోయిన ప్రాకారాలను నీవు కట్టగలిగే దేవుడు ప్రభా నాయన. అయా దేవ, ఈ దినాన్ని వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభు వాగ్దానం ఫలింపచేసి ప్రభా వారి సరిహద్దులన్నీ విశాలపరచమని అడుగుతున్నాను ప్రభా. అయా వారి జీవితంలో అవకాశాలను మీరు తెరవమని అడుగుతున్నాం అయా తండ్రి. అయా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అతిమిక్కులు బ్రతిమాలు అడిగి వేడుతున్నామయ్యా. ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.